సో రీసెంట్గా ఒక 3 days బ్యాక్ లయోలా కాలేజీ చెన్నైలో ఆల్మోస్ట్ ఒక 80,000 మంది జాబ్ ఇంటర్వ్యూస్ కోసం వచ్చారు. పెద్ద జాతరలాగా ఉంది. సో చాలా మంది దాని మీద కొంత పాజిటివ్గా, కొంతమంది నెగిటివ్గా కమెంట్ చేస్తూ ఉన్నారు. ఇంతమంది జాబ్స్, ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, అది ఇదని. కానీ రియాలిటీ ఏంటి అంటే ఆల్మోస్ట్ 30,000 మందికి ఆఫర్ లెటర్స్ ఇచ్చారు ఆ టైంలో. బట్ చిన్న జాబ్లు అయి ఉండొచ్చు. మనకి చెన్నైలో ఏంటంటే అందరూ ఐటీ కోసమని ఎగబడరు, అన్ని రకాల జాబ్స్కి ట్రై చేస్తుంటారు. నాన్ ఐటీ, బీపీఓ, సో ఇలాగ మల్టిపుల్ సెక్టార్స్ ఉంటాయి. వాటన్నిటికీ కలిపి అక్కడ ఉన్న లోకల్ ఒక హెచ్ఆర్ సర్కిల్ మొత్తం కలిసి ద రైజ్ ఫౌండేషన్ టుగెదర్ మేనేజ్ చేసుకొని ఒక ఎన్జిఓ లాగా ఒక పెద్ద జాబ్ ఫేర్ కండక్ట్ చేశారు. వాళ్ళు అరౌండ్ ఒక 25,000 పైన ఆఫర్ లెటర్స్ ఇచ్చామని చెప్పి క్లైమ్ చేసుకుంటున్నారు. బట్ ఇంటర్వ్యూకి మాత్రం 80,000 మంది వచ్చారనమాట ఆ రోజు జాబ్ ఇంటర్వ్యూకి. సో ఇక్కడ అది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న మాట కూడా వాస్తవమే, కానీ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది. కాకపోతే మనం డొమైన్స్ ని స్ప్లిట్ చేసుకోవాలి. అందరం ఐటీ కోసమే పడుతున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. సో మనకి ఇనీషియల్ గా ఫ్రెషర్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతారో ఏ జాబ్ కుదిరితే ఆ జాబ్ లో జాయిన్ అవ్వండి. నాకు జావా డెవలపరే కావాలి, పైథాన్ డెవలపరే కావాలి, ఏఐ డెవలపరే కావాలి, ఏఐ ఇంజనీరే కావాలని ఇనీషియల్ గా కూర్చోవద్దు. మీరు కోర్స్ మంచిగా జావా డెవలపర్ నేర్చుకున్నారు, బట్ సడన్ గా మీకు ఒక టెలికాలర్ జాబ్ వచ్చింది. నా దృష్టిలో తప్పే కాదు, జాయిన్ అవ్వండి. ఫస్ట్ 3 years అనేది మనకి లెర్నింగ్ ఫేజ్. అలా అని జాయిన్ అయిన తర్వాత కంప్లీట్ గా మీ కెరీర్ ని టెలికాలర్ సైడే పెడతారనుకోవద్దు. మీరు నేర్చుకోండి, జావాని ఇంకంప్లీట్ గా నేర్చుకోండి, ఇంకా కంప్లీట్ గా ఆ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోండి, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. మీ టైంలో, మీ డేలో ఒక 8 hours మీ టెలికాలర్ జాబ్ కి ఇవ్వండి. అక్కడ టీంతో ఎలా ఉండాలి, ఒక మేనేజర్ అంటే ఏంటి, క్లయింట్ అంటే ఏంటి, క్లయింట్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది, సో ఆ కంపెనీకి నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు ఆ క్లయింట్స్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ నువ్వు అర్థం చేసుకున్నప్పుడు యాజ్ ఏ జావా డెవలపర్గా నీ క్లయింట్కి నువ్వు ఇంకా బెటర్గా సర్వ్ చేయగలుగుతావు. సేమ్ డేటా సైంటిస్ట్ అయినా, ఎంఎల్ ఇంజనీర్ అయినా, డేటా అనలిస్ట్ అయినా, పైథాన్ డెవలపర్ అయినా, పవర్ బై డెవలపర్ అయినా, సో వచ్చిన జాబ్ను మాత్రం పొరపాటును కూడా కాదనద్దు. ఆఫర్ లెటర్ని చేతిలో పెట్టుకోండి. ఇంకా బెటర్ ఆఫర్ కోసం మళ్ళీ చేద్దాం. కెరీర్ని మాత్రం బీటెక్ అయిపోయిన తర్వాత ఎనీ కాస్ట్ ఎక్కువ గ్యాప్ని మాత్రం ఉంచొద్దు దయచేసి.